సెల్ఫ్ డిపెండెన్సీ అంటే స్వయం శక్తి మన మీద మనం ఆధారపడే స్వభావం. ఇది చాలా ముఖ్యం. ఇది చక్కటి మూర్తిమత్వానికి అంటే పర్సనాలిటీకి, చక్కటి మనస్తత్వానికి చక్కటి ప్రతీక. సెల్ఫ్ డిపెండెన్సీ అంటే ఇతరుల మీద ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడటం. ప్రతిదానికి కొంతమంది వ్యక్తులు ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఏదైనా సహాయం కావాల్సి వచ్చినా ప్రతి క్షణం ఇతరుల మీద ఆధారపడడం మనం చూడొచ్చు. చిన్న పని, చిన్న సమస్యొచ్చినా, ఏదైనా చిన్న పనొచ్చినా సరే, ఎవరు హెల్ప్ చేస్తారో, లేదంటే ఎవరు ఈ సమస్యను పరిష్కరిస్తారు అంటూ ఎదురు చూసే పరిస్థితిని కొంతమంది దగ్గర మనం గమనించొచ్చు. ఈ సెల్ఫ్ డిపెండెన్సీ తన మీద తను ఆధారపడే స్వభావాన్ని తప్పనిసరిగా మరి కలిగి ఉండాలి. అది వ్యక్తిత్వంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఒకవేళ అలా లేని పక్షంలో అది ఒక బానిస మనస్తత్వానికి దారితీస్తుంది. ఇతరుల మీద ఆధారపడే స్వభావం అంటే బానిస స్వభావం అవుతుంది. దాంతో స్వయంగా ఆలోచించగల శక్తి పోతుంది. స్వయంగా నిర్ణయం తీసుకునే శక్తి పోతుంది. ఏమీ చేయలేని ఒక అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఇటువంటి ఇతరుల మీద ఆధారపడే స్వభావం పెరుగుతున్న కొద్దీ వ్యక్తిని నిర్వీర్యం చేస్తుంది. అతనిలో ఉన్న శక్తులన్నీ హరించి వేస్తుంది. అతని ఆలోచన విధానం అతని కాకుండా పోతుంది. ఇతరులకు తగ్గట్టుగా ఆలోచించడం మొదలైపోతుంది. ఇతరులు ఏం చెప్తే అది చేసే పరిస్థితికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇతరులు ఎలా ఆలోచిస్తారో ముందే ఆలోచించి దానికి తగ్గట్టుగా తనకు తను మారిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరన్నా కలిసినప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారని ఆలోచించి దానికి తగ్గట్టుగా మారే దారుణమైన పరిస్థితి కూడా ఈ ఇతరుల మీద ఆధారపడే పరిస్థితికి మారే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే స్వయం శక్తి పరంగా వెళ్ళని పక్షంలో, స్వీయ ఆధారాన్ని పెంచుకోని పరిస్థితుల్లో, ఇతరుల మీద ఆధారపడే స్వభావాన్ని కంట్రోల్ చేసుకోకుండా దాని దోవలో వెడుతూ ఉన్నప్పుడు ఇటువంటి విచిత్ర పరిస్థితి వస్తుంది. అంటే ఎవరైనా వ్యక్తి కలిసినప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కాదు, కాలేజీలో కాదు, ఒక పెళ్ళిళ్ళలో కాదు, ఫంక్షన్‌లో కాదు, ఒక రోడ్డు మీద ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని ముందుగానే ఆలోచించి దానికి తగ్గట్టుగా తమ ప్రవర్తనని మార్చుకోవడం. తద్వారా తమ వ్యక్తిత్వాన్ని రోజురోజుకి క్రమక్రమంగా కోల్పోవడం. తమకంటూ ఒక ఇష్టాలు కోల్పోవడం, పద్ధతులు కోల్పోవడం, తామంటూ లేకుండా కోల్పోవడం, ఇతరులకి పూర్తిగా అనుకూలంగా మారిపోవడం. తద్వారా ఈ విధమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం కొనసాగుతూ పోతే తీవ్రమైన దుఃఖం, తెలియని ఒక అయోమయ స్థితి, ఒక ఒంటరితనం, ఒక బాధ ఇవన్నీ కూడా మనసు నిండా పేరుకుని వ్యక్తిని ఇంకా ఇంకా దిగదార్చి ఒక మాంద్యంలోకి, డిప్రెషన్‌లోకి, మానసికమైనటువంటి దుర్భరమైన స్థితిలోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అంచేత సెల్ఫ్ డిపెండెన్స్ స్వయం శక్తిని, స్వీయ ఆధారిత స్వభావాన్ని మనం తప్పనిసరిగా డెవలప్ చేసుకు తీరాలి. లేకపోతే అత్యంత బాధాకరమైనటువంటి స్థితికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అంటే వ్యక్తి తనని తాను కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇతరులే తనయ్యే పరిస్థితి వస్తుంది. ఇతరుల ఆలోచనలకే తను బానిసగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకా అందులోనే ఇంకా తీవ్రంగా వెళ్ళి ఇతరులు ఏం ఆలోచిస్తారో ముందే ఆలోచించేసి దానికి తగ్గట్టుగా తన ప్రవర్తనని, తన మనస్తత్వాన్ని మార్చుకునే విచిత్ర పరిస్థితి కూడా వస్తుంది. అది చాలా దుఃఖకారణం. వ్యక్తి అది అనుభవిస్తూ కూడా దాన్ని వదిలించుకోలేని పరిస్థితికి పడతాడు. మానసిక పరిస్థితి అదే. శారీరకంగా ఏదన్నా మనకేదైనా డిసీజ్ వచ్చినప్పుడు, ఇబ్బందొచ్చినప్పుడు దాన్ని వెంటనే తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది కనిపిస్తుంది. అది మన దైనందిన జీవితానికి అడ్డుపడుతుంది కాబట్టి ఒక జ్వరం వచ్చినా, ఒక జలుబు వచ్చినా, ఒక దగ్గొచ్చినా ఏదైనా శరీరానికి ఇబ్బందొచ్చినప్పుడు వెంటనే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మానసికమైనటువంటి డిజార్డర్ అలాంటిది కాదు. అది దైనందిన జీవితానికి అడ్డుపడదు. కానీ అది జీవితం యొక్క లక్ష్యాల్ని దెబ్బతీసేస్తుంది. జీవితం యొక్క ఆనందాన్ని దెబ్బతీసేస్తుంది. సంతోషాన్ని దెబ్బతీసేస్తుంది. చలాకితనాన్ని దెబ్బతీసేస్తుంది. చొరవని మింగేస్తుంది. ఎవరిని కలవకుండా ఒంటరిగా మార్చేస్తుంది. అది మానసిక ఆరోగ్యం యొక్క లక్షణాలు. ఇన్ని సమస్యలు మనసులో ఉన్నప్పటికీ కూడా నీ దైనందిన జీవితానికి ఏం అడ్డుపడదు. కానీ క్రమంగా నిన్ను దిగజార్చేయడం అనేది ఖాయం. ఈ మానసిక సమస్యలు ఊరికే మనసులోనే ఉండి
నువ్వేదో దూరంగా పెడితే ఉండే పరిస్థితి కాదది. క్రమక్రమంగా నీ శారీరక అంగాల మీద గూడా బాడీ పార్ట్స్ మీద గూడా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. జీర్ణశక్తి నశిస్తుంది. ఇంకా మిగిలిన పనితనాలన్నీ తగ్గుతాయి. మెదడులో ఈ వర్రీ పే ప్రారంభమవుతుంది. ఈ వర్రీ నిరంతరం కాల్చేస్తూ ఉంటుంది. డిప్రెషన్‌కి దారితీస్తుంది. ఎవరో అక్కర్లేని పరిస్థితికి పెడుతుంది. ఇన్ని చాలా సమస్యలొస్తాయి. ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడడం ఒక గుణం అనేక సమస్యలకు కారణమవుతుంది. అంచేత సెల్ఫ్ డిపెండెన్సీ అనేది చాలా అవసరం. మన మీద మనం ఆధారపడి ఉండటం చాలా అవసరం. అసలిది ఎందుకు ఈ సమస్య వస్తుందంటే ప్రతి మానసిక సమస్యకి కూడా మన బాల్యంలోనే సమాధానం పుట్టుగా మనకి దొరుకుతుంది. బాల్యంలోనే ఆ విధమైనటువంటి ఆహ్, ప్రవర్తన ఏర్పరచబడుతుంది పిల్లవాడిలో. తల్లిదండ్రులు తాము బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోయినా, పిల్లల్లో ఏదైనా ఒక అమాయకత్వం లేదంటే ఒక ఇన్నోసెన్స్ కనిపెట్టినా నిజానికి పిల్లల్లో ప్రతి ప్రతి గుణం కూడా తల్లిదండ్రులు ఇచ్చేదే, వచ్చేదే. రూపం గాని, గుణం గాని. కానీ తల్లిదండ్రులు అంతకుముందు తమలో ఉన్న చెడు గుణాలను వ్యతిరేకించడం ద్వారా అవే చెడు గుణాలు వచ్చినటువంటి పిల్లాడిని కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. మానసికంగా వాళ్ళ పట్ల ఉత్సాహం ఉండదు. బాధ్యతగా ఉంటారు. కోరినవన్నీ ఇవ్వచ్చు, శారీరకంగా కావాల్సినవన్నీ ఏర్పాటు చేయొచ్చు, ఫీజులు పెట్టొచ్చు, అన్నీ గూడా చేయొచ్చు. కానీ మానసికమైనటువంటి దగ్గరతనం ఇవ్వలేని విచిత్ర పరిస్థితి ఉంటుంది. ఎంచేతంటే వాళ్ళు కొంత నచ్చరు. దానికి రంగు కారణం గావచ్చు, వాళ్ళ అమాయకత్వం కారణం గావచ్చు. వీళ్ళు అమాయకులై తల్లిదండ్రులు అమాయకులైతే అమాయకత్వం గురించి బాధపడుతూ ఉన్నట్లయితే, అదే అమాయకత్వాన్ని పిల్లలకొచ్చినట్లయితే, వాళ్ళ అమాయకత్వాన్ని సహించలేని పరిస్థితి, ఇష్టం లేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ డిజార్డర్స్‌ని, మానసిక సమస్యని జయించకపోతే, పిల్లాడు పుట్టే ముందే అవే మానసిక సమస్యలు పిల్లల్లో వస్తాయి. వచ్చినప్పుడు మరి వారిని ఇష్టపడని పరిస్థితి వస్తే ఎవరికి తప్పది? ఆ మానసిక స్థితిలోనే పిల్లల్ని పెంచితే తప్పనిసరిగా పిల్లల్లో ఒంటరితనం వస్తుంది. అది పెరుగుతున్న కొద్దీ మాంద్యానికి దెబ్బతీస్తుంది. అసలు బాల్యాన్ని కోల్పోతారు వాళ్ళు. నలుగురితో కలవలేరు, కలిసి ఆడుకోలేరు. తమ మనసులో ఏముందో చెప్పలేరు. చేతంటే ప్రేమ, అభిమానం, భద్రత, ఆప్యాయత ఇవన్నీ మనసు నిండితే బాల్యంలో అప్పుడు ఆ పిల్లవాడు విషయ జ్ఞానం మీదకెళ్తాడు. ప్రపంచం ఏమిటి? ప్రపంచ పరిస్థితులేమిటి? మనుషులేమిటి? జ్ఞానం ఏమిటి? ఇవి ఆలోచించడం మొదలుపెడతాడు. దానికి బదులుగా వాడికి అందాల్సినవి అందనప్పుడు నిరాసక్తంగా పెంచడం వల్ల వాడికి ఇవన్నీ అందకపోయిన కారణంగా వాడు దాని గురించి ఆలోచించడం మొదలుపెడతాడు. ప్రపంచం వాడికో శూన్యంగా కనబడుతుంది. వాడికేదో లోటు జరిగినట్టుగా అనిపిస్తుంది. ఆ లోటు గురించి ఆలోచించడం మొదలుపెడతాడు. దానిలోకి ఒంటరితనం వెళ్తాడు. ఒంటరితనం ఎప్పుడైతే వెళ్తాడో వాడు మానసికమైనటువంటి చురుకుతనం ఇవన్నీ కోల్పోతాడు. కానీ పెద్దలు వాళ్ళ పనుల్లో వాళ్ళుంటారు. ఆ లోపం తామిచ్చినప్పటికీ గూడా, ఆ లోపం తమలోంచి పిల్లవాడికి వెళ్ళినప్పటికీ కూడా, దాన్ని అప్పటికీ వాళ్ళు పట్టించుకోరు. పట్టించుకొని ఏంటి ఇలా ఉంటున్నాడు? అసలు స్కూలుకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాడు? మిగిలిన పిల్లలతో ఎలా ఉంటున్నాడు? చొరవగా ఉంటున్నాడా? అందరితో కలిసి ఉండగలుగుతున్నాడా? కలివిడిగా ఉండగలుగుతున్నాడా? ప్రవర్తనలో ఏమైనా దోషాలున్నాయా? ఇవన్నీ కనిపెట్టి తీరాలి పేరెంట్స్. వాళ్ళ వెంటపడి వాళ్ళ ప్రతి క్షణం గమనించి ఎందుకంటే ఒక 4, 5 ఏళ్ళు చాలా ఇంపార్టెంట్ బాల్యం. అక్కడే సమస్యలకి మూలం. జీవితం ఎలా ఉంటుంది అన్నది మనం ఆ 4 ఏళ్లలోనే మనం తెలుసుకోవచ్చు. ఆ 4 ఏళ్ళు నిరాసక్తంగా పెంచినట్లయితే జీవితం కోల్పోయే పరిస్థితి. మానసిక సమస్యల్లో పడి ఈ సెల్ఫ్ డిపెండెన్సీని కోల్పోయే పరిస్థితి. తన మీద తను ఆధారపడే పరిస్థితి జారిపోతుందక్కడ. అక్కడి నుంచే తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తారన్న దాని మీద ఆలోచన మొదలవుతుంది. వాళ్ళెందుకు తనని సరిగ్గా చూడట్లేదనే బాధొస్తుంది. వాళ్ళని ఆకట్టుకోవడం కోసం అనేక చేయాల్సిన పరిస్థితి పిల్లవాడు పడిపోతాడు. వాళ్ళెలాగ తన్ను ప్రేమిస్తారు, వాళ్ళు తన్నెందుకు సరిగ్గా చూడట్లేదన్న దీని గురించి ఆలోచనలో మిగిలిన మానసిక శక్తులన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఇతరుల మీద ఆధారపడే స్వభావం వస్తుంది. ఇతరులను మెప్పిస్తే వాళ్ళని పొగిడితే తననేమన్నా బాగా చూస్తారనే భావం మొదలవుతుంది. అక్కడి నుంచి దానికోసం ప్రయత్నంలో జీవితకాలం గడుస్తుంది. అది కరెక్ట్ కాదు. పేరెంట్స్ పిల్లవాళ్ళ ప్రవర్తన కనిపెట్టి సరిచేసినట్లయితే తప్పనిసరిగా స్వయం శక్తి తోటి పెరిగే అవకాశం ఉంటుంది. తన మీద తను ఆధారపడే స్వభావం వస్తుంది. ఆ విధంగా ఆ పిల్లవాడు పెరిగితే సమగ్రంగా పెరిగితే బాగుంటుంది.
అంచేత అక్కడే ఈ సెల్ఫ్ తన మీద తను ఆధారపడే స్వభావాన్ని కోల్పోయి ఇతరుల మీద ఆధారపడే స్వభావం ఆ పెంపకంలో వచ్చి జీవితకాలం అతన్ని బాధిస్తూ ఉంటుంది. అయితే దాని నుంచి ఖచ్చితంగా బయటపడాలి. వ్యక్తి పెరిగిన తర్వాత తన ప్రవర్తనలో ఉన్న లోపాన్ని గ్రహించగలిగితే ఆ బాధలో కొనసాగటం అనేది ఒక రకం. కానీ గ్రహించాలి. గ్రహించినప్పుడు ఏదైతే ప్రవర్తన ఉందో దానికి తన బాధ్యత లేదని, తనేమీ కోరుకున్నది కాదని, తనేం పరీక్ష రాసి తెచ్చుకున్న డిగ్రీ కాదని గ్రహించి వదులుచుకోవడానికి తక్షణం ప్రయత్నించేయాలి. తనలో ఉన్న ప్రతిభ ఏదన్నా ఉన్నట్టయితే దాన్ని వృద్ధి చేసుకునే క్రమాన్ని మొదలుపెట్టాలి. జ్ఞానం వైపుగా మనసుని మళ్లించాలి. సమస్యల వైపుగా అంతవరకు ఆలోచిస్తూ ఉంటుంది. సమస్యలు తీసి పక్కన పెట్టి విషయ జ్ఞానం, విద్యార్థి అయితే విద్యార్థి తన చదువుకి సంబంధించిన విషయాల మీద పూర్తి దృష్టిని కేంద్రీకరించాలి. ఒక ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం గురించి పూర్తి పనిలో ఉంటే దాని గురించి కేటాయించాలి. దినపత్రిక దగ్గర నుంచి అనేక పత్రికలు చదువుతూ, అనేక జ్ఞానమిచ్చే పత్రికలు చదువుతూ, మంచి పజిల్స్ చేస్తూ, జ్ఞానాన్ని పెంచే ప్రతి ఒక్కటి కూడా పెట్టుకున్నట్లయితే, అంటే అంతవరకు సమస్య గురించి ఆలోచిస్తోంది మనసు. దాన్ని మళ్లించి విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే, తనలో ఉన్న ప్రతిభను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, వ్యక్తుల్ని కలుస్తూ ముందుకెళ్ళినట్లయితే, కొత్త కొత్త ప్రదేశాలు తిరుగుతూ ఉన్నట్లయితే, ఈ రకంగా ముందుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఆ ఇతరుల మీద ఆధారపడే స్వభావాన్ని తగ్గించుకోవచ్చు. తన మీద తను స్వయంగా ఆధారపడే స్వభావం తప్పనిసరిగా వస్తుంది. ముఖ్యంగా తనలో ఉన్న ప్రతిభని కనిపెట్టి, లేదంటే ఒక ప్రతిభని ఏదో ఒక రంగాన్ని తీసుకుని అందులో కృషి చేసినట్లయితే, అదే జీవితంగా భావించి కృషి చేసినట్లయితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. చక్కగా తన ఇండివిడ్యువాలిటీ డెవలప్ అవుతుంది. సెల్ఫ్ డిపెండెన్సీ డెవలప్ అవుతుంది. ఇతరుల మీద ఆధారపడే స్వభావం పోతుంది. చక్కని సమగ్రమైనటువంటి జీవితాన్ని చక్కగా తన జీవితంలోకి ఆహ్వానించి సంతోషంగా ఉండొచ్చు.